అన్నా నువ్వు కూర్చో, అన్నా నువ్వు కూర్చో, చేయబెట్టద్దన్నా. అన్నా చేయబెట్టద్దన్నా. ఇక్కడ నెహ్రూ చౌక్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఆవిష్కరించాలి అనేది ప్రతి ఒక్కరి కోరిక. ఈ కోరిక తీరుస్తానికి నేను అప్పుడే హామీ ఇచ్చాను. హామీ ఇవ్వటమే కాకుండా మీ రోజు మొత్తం మీద ఇక్కడ శంకుస్థాపన చేశాం. శంకుస్థాపన చేసే ముందు ఇంకోటి కూడా చేసాం. మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. శంకుస్థాపన చేసే ముందు దానికి పూర్తి అడ్వాన్స్ కట్టేసి విగ్రహానికి నేను క్లారిటీగా ఇక్కడ చేపించాలనే ఉద్దేశంతో ఇన్ని రోజులు ఆపాను. నేను అందరూ ఎప్పుడో పెట్టేద్దామన్నారు, శంకుస్థాపన పెట్టేసుకున్నాం సార్, అది దీంట్లో పెట్టేద్దామన్నారు. అలా కుదరదు. విగ్రహం ఎప్పుడు వస్తుంది, మనం ఎప్పుడు మళ్ళీ ఇన్స్టాల్ చేసుకుంటాం ఇక్కడ గుడివాళ్ళకి. ఎందుకంటే అంబేద్కర్ గారికి అందరికీ హక్కులు ప్రసాదించిన వ్యక్తి, ఏ వర్గానికి చెందిన వ్యక్తి కాదు అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తాను. ఆయన జాతీయ నాయకుడే కానీ మీకు ఆయన జాతీయ నాయకుడు ఏదో ఒక వర్గానికి నాయకుడు కాదు అని కూడా మీ అందరికీ తెలియజేస్తాను. నేను ఏమాత్రం అధైర్యపడలేదు. ఎందుకంటే మన జాతి నుంచి ఎవరైనా ముందుకెళ్తే వాళ్ళు దేశ ప్రజలందరూ గౌరవించాలని మనం కోరుకుంటూ చాలా ఇంపార్టెంట్. ఆయన ఏదో మనకు సంబంధించిన వ్యక్తి అనేది మీరు మర్చిపోండి. ప్రతి ఒక్కరికి ఇదే చెప్తున్నాను. అంబేద్కర్ గారికి ఏ ఒక్కరికి సంబంధించిన వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తిని నిజంగా మనం గౌరవించుకోవాలి. అలాంటి గౌరవాన్ని మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది అనేది నేను గమనించుకునే నేను ఇక్కడ మీకు అందరికీ ఆశలు ఆకాంక్షలు అందరూ తీరేటట్లుగా ఇక్కడ విగ్రహ శంకుస్థాపన చేశాము. ఈ రోజుకి మనకి కరెక్ట్ గా సెప్టెంబర్ 10th కల్లా మనకి విగ్రహం డెలివరీ వచ్చేస్తుంది. అది కూడా గ్యారంటీగా చెప్పగలను. అదే రకంగా సెప్టెంబర్ లో మీరు నిర్ణయించిన రోజు 30వ తారీఖు అయితే 30వ తారీఖు నిర్ణయించిన రోజు మనం ఇక్కడ సెప్టెంబర్ 30వ తారీఖు అంటే అంబేద్కర్ గారు గుడివాడ వచ్చిన మంచి దినం మనకి. ఎందుకంటే నిజంగా అలాంటి మహానుభావులు అదొక చరిత్రాత్మక గుడివాడకు సంబంధించిన చరిత్ర బేసిక్ గా. ఎందుకంటే జాతీయ నాయకులే కాకుండా స్వాతంత్ర సమరయోధులే కాకుండా అంబేద్కర్ గారికి స్పెషల్ స్టేటస్ ఉంది. మన అందరికీ హక్కులు కూడా ప్రసాదించిన వ్యక్తి. సో అలాంటి వ్యక్తి మన గుడివాడ వచ్చిన రోజు మనం ఈ శంకుస్థాపన కూడా మనం విగ్రహావిష్కరణ కూడా చేసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. అంతేగాని మీ అందరికీ ధైర్యంగా కూడా చెప్పగలుగుతాను. ఈ రోజు మనం దయచేసి ప్రతి ఒక్కరూ కలిసి ఉందాం. ఈ మ్యాటర్ లో ఏమాత్రం కన్ఫ్యూజన్ వద్దు. బేసిక్ గా ప్రతి ఒక్కరూ కలిపి చేసుకునేది. ఎందుకంటే ప్రజలందరికీ పండగ. ఏ వర్గాలు లేవు ఇక్కడ, వర్గాలు లేవు, పార్టీలు లేవు. ఏదైనా కానీ అది మనం అందరం కలిపి చేసుకోవాల్సిన మ్యాటర్ ఇది. అంతేకాకుండా మీకు ఇంకొకటి కూడా నేను క్లియర్గా చెప్తాను అందరికీ, ఇది మన ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన పండగ కాదు. అదొక్కటే కాదు, అందరికీ సంబంధించిన పండగ. మీరందరూ కూడా గుర్తుంచుకోండి. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో. సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా
రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్యూథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299, 94910 44836.